ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లి 100 రోజులు పూర్తయింది. ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ దాఖలు చేశారు. కానీ రౌజ్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ను తిరస్కరించింది. మద్యం కుంభకోణంలో కవిత కీ రోల్గా వ్యవహరించారు. తిహార్ జైల్లో ఉన్న కవితను ఇప్పటికే కేటీఆర్ 3 సార్లు మీట్ అయ్యారు. కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవితను ఒక్కసారి కూడా మీట్ కాలేదు. హరీష్ రావు ఒకసారి ములాఖాత్ అయ్యారు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు కాలేదు. ఇటీవల మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి కవితను తిహార్ జైల్లో కలిశారు. కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుందన్న విషయంపై బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో సైతం బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత జైలుకు వెళ్లి 100 రోజులు పూర్తవుతుంది. అయితే ఏంటి అసలు బెయిల్ వస్తుందా రాదా? రౌజ్ అవెన్యూ కోర్టు ఆమె ఎప్పుడు బెయిల్ కి అప్లై చేసినా తిరస్కరిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ గురించి ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. దానిలో భాగంగా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారంటూ కవితపై ఆరోపణలు రావడం, కవితకు సంబంధించిన వ్యాపార భాగస్వాములందరూ కూడా ఈడీ, సిబిఐ వద్ద వాంగ్మూలం ఇవ్వడం, కొంతమంది అప్రూవర్గా మారడం, ఇదంతా కూడా జరిగిన తర్వాత కవిత కీలకంగా వ్యవహరించారనేది ఈడీ వద్ద కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే మార్చి 15వ తేదీన హైదరాబాద్లో కవితను తన నివాసానికి వెళ్లి సెర్చ్ వారెంట్ పేరుతో కవితను విచారించి తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆ తర్వాత 5 గంటల 20 నిమిషాలకు కవితను అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు కవితకు తెలియజేశారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి. తర్వాత 16వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో ఉదయం 11 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేశ ముందు ఈడీ అధికారులు కవితను హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలు ఉండగానే సిబిఐ కూడా కవితను విచారించేందుకు పర్మిషన్ తీసుకుంది. 5వ తేదీన అప్లికేషన్ దాఖలు చేశారు. 6వ తేదీన విచారించారు. 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. మరో 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇలా కస్టడీ పొడిగిస్తూ ఉన్నారు. మధ్యలో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ తన కుమారుడి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ కుమారుడికి అంటే ఒక పిల్లవాడికి తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి ఆ పరీక్షల నేపథ్యంలో ఇటు కవిత కుమారుడు చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇటు మరోవైపు సిబిఐ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో 2 బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగించాలని తెలిపిన నేపథ్యంలో ఇక 2 బెయిల్ పిటిషన్లు కూడా విచారించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఏప్రిల్ 23వ తేదీన 2 బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ ఇరువురి వాదనలు విన్న తర్వాత ఇటు ఈడీ, సిబిఐ అలాగే కవిత తరపున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ప్రజెంటు కవిత బెయిల్ బాల్ అనేది కోర్టులో ఉంది. తీర్పును రిజర్వ్ చేశారు. ఢిల్లీ కోర్టులో ఉంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు.